So good evening dear students of grade 10. Right now today we are going to discuss the last model of real numbers chapter number 1 grade 10 mathematics. So already మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో గమనిస్తే √2 √3 √5 అండ్ అలాగే 5 - √3 అలాగే 3√2 ఇవన్నీ కూడా మనం ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేసుకుంటూ రావడం జరిగింది. అలాగే దానికి సంబంధించినటువంటి బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడది ఏంటంటే ఇది ఒక లాస్ట్ ఇంపార్టెంట్ మోడల్ అనమాట. ఓకే, మీకు ప్రీవియస్ వీడియో క్లాస్లో ద డిఫరెన్స్ బిట్వీన్ వన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అని చెప్పాను. అలాగే ద ప్రొడక్ట్ ఆఫ్ వన్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ఒక ఎడిషన్ అనమాట. ఓకే, ఇప్పుడు సంబంధి ఇంటి డిఫరెన్స్ అయిపోయింది, ప్రొడక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి మనకి ఎడిషన్ మీద చేయబోతున్నాం. అంటే దాన్ని కూడా ప్రూవ్ దట్ 3 + 2√5 యాజ్ ఇర్రేషనల్ అని చెప్పి మనం ప్రూవ్ చేయబోతున్నాం. 3 + 2√5 యాజ్ ఇర్రేషనల్. సో మెథడ్ అయితే సేమ్ టు సేమ్ ప్రాసెస్ అండి, ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, ఒకటే మెథడ్ అనమాట. ఓకే, సో ఒకసారి క్వశ్చన్ చూడండి. సో ప్రూవ్ దట్ 3 + 2√5 యాజ్ ఇర్రేషనల్ అని చెప్పి మనం ప్రూవ్ చేయబోతున్నాం. సో దీని అన్నిటికీ మనం ఎంచుకున్న మెథడ్ ఏంటి? కాంట్రాడిక్షన్ మెథడ్ అని చెప్పాను. అవునా? కాంట్రాడిక్షన్ అంటే ఏంటి? వాడిచ్చినటువంటి స్టేట్మెంట్కి మనం ఆపోజిట్లో అజంప్షన్ చేసుకుంటాం. అంటే ఇర్రేషనల్ కాస్త రేషనల్ అని చెప్పి అజంప్షన్ చేసుకుంటాం. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, బై ద ప్రాసెస్ ఆఫ్ కాంట్రాడిక్షన్ ప్రాసెస్ ఆధారంగా లెట్ us assume 3 + 2√5ని ఎలా అజ్యూమ్ చేసుకోవాలి? ఆపోజిట్. అంటే ఇర్రేషనల్కి ఆపోజిట్ ఏంటి? రేషనల్. అంటే ఏ పేరు మీద? కాంట్రాడిక్షన్ అనే పేరు మీద ఆ ఇచ్చినటువంటి రేషనల్ నెంబర్ని ఆపోజిట్ రేషనల్ కింద అజ్యూమ్షన్ చేసుకున్నాను. అంటే అప్పుడు ఏమవుతుంది? 3 + 2√5 రేషనల్ కాబట్టి a/b ఫామ్లోకి మారింది. అంటే p/q అనుకోవచ్చు, లేదా r/s కూడా అనుకోవచ్చు. కాబట్టి 3 + 2√5 = a/b. సో ఇక్కడ ఉన్నటువంటి +3 అటువైపు వెళ్తే ఏమవుతుంది? -3 అయింది. కాబట్టి 2√5 a/b -3 అనమాట. ఇక్కడ ఏమీ లేకపోతే 1 కదా, కాబట్టి bకి 1కి ఎల్సిఎం b అయింది. అవునా? ఇప్పుడు bలో b 1 టైం 1 × a మైనస్ 1లో b టైమ్స్ b × 3 3b. కాబట్టి 2√5 a - 3b/b. అంటే ఇప్పుడు RHSలో ఏమొచ్చింది? a - 3b బై డినామినేటర్లో b వచ్చింది అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2√5 ఉంది. ఈ √5 అలాగే ఉంచి ఈ × 2 చూడండి. ఈ × 2 అటువైపు వెళ్తే ఏమవుతుంది? /2 అయింది. అంటే 1/2 అయిందా లేదా? అప్పుడు √5 a - 3b × 1 a - 3b బై 2 × b 2b. సో ఫైనల్గా √5 ఏమైంది? a - 3b బై 2 × b 2b. అంటే ఇప్పుడు RHSలో ఏమొచ్చింది మనకి? a - 3b డివైడెడ్ బై 2 × b 2b వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 1 కనుక అబ్జర్వ్ చేస్తే RHSలో a - 3b బై 2b ఉంది. అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో కానీ బి ప్లేస్లో కానీ ఏమైనా ఒక ఇంటిజర్స్ పెడితే, ఇప్పుడు చూడండి, ఇఫ్ a, b ఆర్ ఎనీ ఇంటిజర్స్, అంటే ఇప్పుడు ఏ ప్లేస్లో కానీ బి ప్లేస్లో కానీ ఏమైనా ఒక నెంబర్స్ ఇంటిజర్స్ కనుక పెడితే అప్పుడు a - 3b బై 2b మొత్తం అంతా ఒక రేషనల్ నెంబర్ కింద మారిపోతుందా లేదా? అంటే ఒక ఫ్రాక్షన్లో రావచ్చు. అవునా కదా? ఎప్పుడు ఇఫ్ a, b ఆర్ ఎనీ ఇంటిజర్స్, అంటే ఏబి ప్లేస్లో ఏమైనా ఒక నెంబర్స్ పెడితే ఇదంతా కూడా అంటే a - 3b బై 2b అంతా కూడా ఎలా మారిపోతుంది? రేషనల్ కింద మారిపోతుంది. బట్ ఇక్కడ మనకి LHSలో ఏముంది? √5 ఏమవుతుంది? ఇర్రేషనల్. అవునా? అంటే √5 అంటే ఇర్రేషనల్ వచ్చి రేషనల్కి ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వదు. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏమని అజంప్షన్ చేసుకున్నాము? ఇదంతా ఒక రేషనల్, అంటే కాంట్రాడిక్షన్ అనే పేరు మీద ఇది ఒక రేషనల్ అని చెప్పి మనం అజ్యూమ్ చేసుకున్నాం. అది రాంగ్. ఎందుకు? LHS వైపు ఒక ఇర్రేషనల్ ఉంది, బట్ ఇక్కడేమో రేషనల్ వచ్చింది. కాబట్టి అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. కాబట్టి వాడిచ్చిందే కరెక్ట్ అనమాట. ఏంటి? 3 + 2√5 ఈజ్ ఇర్రేషనల్. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ మోడల్స్ అండి. సో దీన్ని బేస్ చేసుకుని మీకు ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి మీరు ట్రై చేయండి. ఇక్కడతో మనకి రియల్ నెంబర్స్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.